హలో 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 చెక్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. ఎవరు అంత హ్యాపీ లేరండి? సెలబ్రేషన్. దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్. వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఫర్ 40 years. మరి వై ఆర్ యూ లుకింగ్ వెరీ డల్? సంతోషం లేదా? 40 years గుర్తురావట్లేదా? విద్యార్థిగా ఉన్న జనాలు, నశించిపోతున్న జనాలు గుర్తురావట్లేదా? ఆలోచించండి ఒకసారి. అలా కూర్చొని ఏవేవో ఆలోచిస్తున్నారు. ఎందుకు ప్రభు నమ్ముకున్నాను నేను ఇక్కడ? ప్రభు నమ్ముకోకపోతే బెస్ట్ ఏమో, రోడ్డు మీద ఉంటే బాగుందేమో అనిపిస్తుందా? మా ఫ్రెండ్స్, ఆలోచించండి ఒకసారి. దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్. దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. దేవుని ప్రేమను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవుని తాలూకా మెర్సీ, దేవుని తాలూకా కరుణాన్ని జ్ఞాపకం చేసుకొని వీఆర్ సెలబ్రేటింగ్ హిజ్ మెర్సీ, వీఆర్ సెలబ్రేటింగ్ హిజ్ లవ్. నాకైతే మరి నా తాలూకా 40 years గుర్తు వచ్చేస్తుంది. టక్ 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 మని అన్న మొదటి చెప్పుకొచ్చారు అనమాట. 40 years చాలా చాలా స్పీడ్గా జరిగిపోయాయి. నానో సెకండ్స్లో జరిగిపోయింది 40 years. బెల్ బటన్ ప్యాట్ వేసుకొని, డిస్కో హెయిర్ స్టైల్ వేసుకొని, నేనే ఒక డిస్కో డాన్సర్గా ఉన్న జనాలు గుర్తుకొస్తున్నాయి. మీకేం గుర్తొస్తున్నాయి మరి? నాలాంటి పూర్ స్టూడెంట్ ఇన్ స్టడీస్ 10th క్లాస్ రీసెర్చ్ చేశాను. 10th క్లాస్లో రీసెర్చ్ అయిపోయింది. ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. డిగ్రీలో ఇంక నన్ను పట్టలేకపోయాను, నన్ను ఎవరు కూడా డిగ్రీలో. ఎందుకంటే నేనే ఫస్ట్ మా ఇంట్లో డిగ్రీ మెట్లు ఎక్కడం, కాలేజీ మెట్లు ఎక్కాను. ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్. మామూలు స్టూడెంట్ కాదు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. కాళ్ళు ఎగరేసి తిరుగుతున్న జనాలు అవి. అమ్మాయిలు వెనకాల కూర్చునేవాడిని. మరి నేను అనుకోకు, నా సీట్ ఎప్పుడు కూడా అమ్మాయిలు వెనకాల, నా బెంచి. నేను కూడా మంచి బ్రాహ్మణ అమ్మాయిని మ్యారేజ్ చేసిన ట్రై చేశాను. అంటే సోషల్ రిఫార్మేషన్ అన్న సోషల్ రిఫార్మేషన్. ఐ వాంట్ టు మేక్ ఏ సోషల్ రిఫార్మేషన్ టు మ్యారీ ఏ బ్రాహ్మణ్ గర్ల్. సో అలాంటి రోజుల్లో ఉన్న జనాల్లో నా జీవితంలోకి ఏసే రావడం జరిగింది. నేను వైజాగ్లో జరిగిన యూత్ మీటింగ్కి వెళ్ళాను. వైజాగ్లో కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో యూత్ మీటింగ్స్ పిలిచారు మమ్మల్ని మొట్టమొదట. నేనే యూత్ ప్రెసిడెంట్, బంగారావు కూడా యూత్లో ఉన్నాం. నేను బంగారావు గరివిడిలో నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను వెళ్ళింది కేవలము వైజాగ్లో ఆ బీచ్లో ఎంజాయ్ చేద్దామని, ఆ థియేటర్లో ఎంజాయ్ చేద్దామని. నా హృదయం అంతా కూడా అంత పులికించిపోయింది. డబ్బులు ఏమి లేవు. అప్పటికే నేను కౌబాయ్ అంటే డౌట్ వస్తుంది మీకు. 10th క్లాస్ పోయిన తర్వాత పాల వ్యాపారం చేయడం మొదలుపెట్టాం. కౌబాయ్ నో బికమ్ ఏ క్రోరోపతి. అంటే డబ్బులు కాదమ్మా, ఎల్ఐసిలో యాడ్ ఇచ్చారు. ఈజ్ ఏ కౌబాయ్ బికమ్ ఏ క్రోరోపతి. ఎల్ఐసిలో క్రోరోపతిగా అవార్డు వచ్చింది. మిల్క్ మ్యాన్ ఉండేవాడిని, బికమ్ ఏ మిలియనేర్ ప్రభు కొరకు. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుపోతే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చాలా వింతైనవి, గొప్పైనవి. ఆ రోజు ఆ మీటింగ్లో రూమ్స్ ఇచ్చారు. ఆ రూమ్స్లో ఉన్నప్పుడు ఆ రూమ్స్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ప్రకాష్, ఆయన టైలర్. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, బ్రదరు మీకు పాటలు అంటే ఇష్టం అంటే, అవునండి ఇష్టం. డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పాను. అప్పుడు మాకు పాటలు పాడు డ్యాన్స్ అంటే నేర్పించారు మాకు. ఆ దరి చేరే దారే కనరాదా, సంజ వెలుగు కనుమరి పోయే, ఆ దారి కనరాదా, సంజ వెలుగు కనుమైపోయాడంటే హైలెస్స. అదండి ఆ పాట. నిమగ్నమైపోయాను అనమాట. ఏదో ఊహల్లోకి వెళ్ళిపోతాను అనమాట. మంచి డాన్సర్గా, మంచి సింగర్గా వెళ్ళిపోతున్న ఆ టైంలోనే ఆ తమ్ముడు ఏం చేశాడు ఏంటి, ఆయన మా బ్రదర్ చాలాసేపు మన పాటలు పాడాం కదా, కాసేపు ప్రేయర్ చేద్దామన్నారు. నా లైఫ్లో ప్రేయర్ చేయడం ఏదో నామకార్థం క్రైస్తవ ఉండేవాడిని కాబట్టి ప్రేయర్ చేయడం నాకు కొద్దిగా కష్టం అనిపించింది. కానీ ఆ బ్రదర్ తాలూకా ఆశను బట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థనలో మోకాలు ఏమి చెప్పాడు, అదే ఫస్ట్ టైం మోకాలు వేసి ప్రార్థన చేయడం.
క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాను, సండే స్కూల్లో చదివాను, సండే స్కూల్ సూపరింటెండెంట్ అయ్యాను, యూత్లో ఉన్నాను, యూత్ ప్రెసిడెంట్ అయ్యాను. కానీ నాకు నామకార్థ భక్తి నా జీవితంలో చోటు చేసుకుంది, కానీ నిజమైన భక్తి నా జీవితంలో చోటు చేసుకోలేదు. అదే ఫస్ట్ డే 1982 అక్టోబర్ 26 నా రీబార్న్. 1982 at the age of 19 years I accepted Jesus Christ as my Lord and Savior. మారు మనసు పొందాను. ఆ రోజు ఆ రాత్రే ఆయన ప్రార్థన నడిపించాడు నన్ను. అప్పుడు నాకు ఎందుకు అనిపిస్తున్నాను మన నిజమైన ఆనందం ఇక్కడే ఉందనేసి, నిజమైన సంతోషం ఉంది యేసు ప్రభువులో అనే విషయం నాకు అర్థమైంది. ప్రభుని అంగీకరించాను, ఇంటికి వచ్చాను, ఇంట్లో సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం ద్వారా తమ్ముడు లారెన్స్, అక్క మారు మనసు పొందారు. తర్వాత నేను బంగారు ఈసీ క్యాంప్కి వెళ్ళాం. ఈసీ క్యాంప్లో స్థిరపడ్డాం. మా ఇద్దరితో పాటు జార్జ్ విజయ్ కుమార్, మా ముగ్గురం కూడా గర్వీడ్లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాము. ఫ్రెండ్స్ ఇలా చెప్పుకపోతే మన కీనోట్కి వెళ్ళాం కాబట్టి అక్కడ మారు మనసు పొందిన నేను ఇప్పటికీ 42 years అయింది దేవునిలో ఉండటానికి. ఏమాత్రం కూడా మాట్లాడరాను నాకు, నా మాటలు నాకే అర్థమయ్యేవి కావు. బెల్ బాటం ప్యాంట్ అంటే ఎంత ఇష్టం, హిప్పీ కటింగ్ అంటే ఎంత ఇష్టం, ఫేవరెట్ సినీ ఫేవరెట్ అంటే ఇష్టం, 1040 అంటే ఎంత ఇష్టం. ఏం 1040 అని అడుగుతున్నాడు అనుకోండి. 1040 అంటే ఇష్టం. 1040 అంటే మనకు 1040 విండో ఉంది మనకి ఇప్పుడు. ఆ 1040 కాదండి, ఇంకో 1040 ఉంది ఆ రోజుల్లో. అంటే 10 రూపీస్ టికెట్ 40 రూపీస్కి అమ్మేవాళ్ళం. 10 రూపీస్ టికెట్ 40 రూపీస్కి అమ్మేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ వచ్చాయి కాబట్టి టికెట్ బుక్ చేసి సినిమాకి వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో 1040 అంటే అర్థం ఏంటంటే 10 రూపీస్ టికెట్ 40 రూపీస్. మాకు డబ్బులు ఉండేవి కాదు, మా డబ్బులు కావాలి కాబట్టి సినీ ఫ్యాన్స్లో జాయిన్ అయ్యాను. సినీ ఫ్యాన్స్లోకి ప్రెసిడెంట్ అయిపోయాను. మాకు టికెట్స్ ఇచ్చేవారు, ఆ టికెట్లు అమ్ముకోవాలన్నమాట మేము సినీ థియేటర్ ఎదురుగా. 1040 అని మొదటికి వచ్చేవారు. అంటే నీకు 10 రూపీస్ టికెట్ కావాలంటే గివ్ 40 రూపీస్ బ్లాక్. 10 రూపీస్ టికెట్ 40 రూపీస్ అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకొని మంచి డ్రెస్సులు వేసుకొని ఇలా ఉన్న రోజుల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాను, అంగీకరించాను. అప్పుడు 1040 బికమ్ 1040 చెప్పలే విండో. 1040 బికమ్ 1040 విండో. బాబు తెలీదు ఎవరికి? చెప్పండి 1040 విండో ఏంటో. భారతదేశంలో మ్యాప్లో 40% ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రతి నెల ప్రార్థన చేస్తాం రంజాన్ నెలలో. దానికి ఏ పేరు పెట్టారంటే మన వాళ్ళు ఆ 10/40 విండో. 10/40 విండో. ఆ 1040 నుంచి 1040కి వచ్చానండి. ఇంకేం కావాలి చెప్పండి అమ్మా, ఎంత సంతోషం చెప్పండి అమ్మా. మా అమ్మ అనేది ఒరే ముగ్గురు పిల్లలు మేము, ఇంట్లో అల్లరి పెట్టేవాళ్ళం, ఇంట్లో ఇబ్బంది పెట్టేవాళ్ళం, ఇంట్లో మా వాళ్ళకి చాలా సమస్యలు వచ్చే వాళ్ళకి, మేము చేసే అల్లరికి, మేము చేసే పనులకి, మేము మాట విన్న పరిస్థితి బట్టి మా అమ్మ అన్నది ఒకరోజు ఒరే ఒక గుడ్డు కరిగిపోనిరా అని చెప్పింది. అంటే ఒక గుడ్డు కరిగిపోవడం అంటే చనిపోనియండి. నా వల్ల ఉపయోగం లేదు, నిరుపయోగమైన నా జీవితాన్ని. ఒక గుడ్డు కరిగిపోని అని చెప్పిన మా అమ్మ మారు మనసు పొందిన తర్వాత నా ద్వారా రక్షించబడింది, నాన్నగారు రక్షించబడ్డారు. ఎంతో సంతోషం మా హృదయంలో మా ఇంట్లో వచ్చింది. అవి గుర్తొచ్చి నాకు ఎంతో సంతోషం వస్తుంది. నీకు గుర్తురావట్లేదా అమ్మ? గుర్తురావట్లేదా? మీకు మగ్గిస్తే మీరు నాకంటే బాగా చెప్పగలరు. ఆ దినాల్లో నుంచి ఈ దినాలకు దేవుడు తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 40 years రూబీ సెలబ్రేషన్స్కి 4 monthsగా మనం ప్లాన్ చేసాం. 4 monthsగా మనం ప్రార్థన చేసాం. 4 నెలలుగా ప్రార్థన చేసాం, పాటుపడ్డాం, ప్రయాసపడ్డాం. కమిటీ మీటింగ్స్ దగ్గర 10 కమిటీ మీటింగ్స్ అయ్యేవి. 30 days రెగ్యులర్ ప్రార్థన చేసాం. ఇంకో 1 month వీక్లీ వన్స్ ప్రార్థన చేసాం. ప్రేసేట్ ఉన్నారు ఇక్కడ సలోమి, ఎంతో ప్రార్థన పూర్వకంగా నడిపించారు. ఈ యొక్క రూబీ సెలబ్రేషన్లో రూబీ అంటే 40 years. రూబీ అంటే 40 years. ఈ రూబీ సెలబ్రేషన్ చాలా 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 ఆశ్చర్యకార్యాలు జరిగారు. మా గ్రాడ్యుయేట్స్కి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. నాకు ఫోన్ చేశారు, అన్నా పాప పుట్టిందన్న. రూబీ సెలబ్రేషన్ కాబట్టి నువ్వు ముద్దుగా అమ్మాయికి ఏం పేరు పెట్టాలంటే రూబీ పెట్టుకున్నాను నేను. రూబీ పెట్టుకో ముద్దుగా, నువ్వు ముద్దు పేరు ఏ పేరు పెట్టుకోను? రూబీ. ఈ రూబీ సెలబ్రేషన్ ఈ రోజుల్లో
ఇంకో రిమెంబరెన్స్ ఏంటంటే గొప్ప పెద్ద ఫ్యాన్ ఇచ్చారు చర్చికి ఈరోజు. మనం కాదులేండి, మన డే గుర్తుండిపోయింది అంతే. అది పెద్ద ఫ్యాన్ ఒక ఫ్యామిలీ ఇచ్చారు, 1,70,000 ఫ్యాన్ ఈరోజు ఓపెనింగ్. ఎంత భాగ్యం చెప్పండి. మనది కాకపోయినా మన దినాల్లో, మన రోజుల్లో ఎంత కార్యం చేశారు పాస్టర్ గారు. మీ 10 మంది చెప్తానండి. ఒక గొప్ప పెద్ద ఫ్యాన్ ఈరోజు. రూబీకి రిమెంబరెన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఈ రూబీ సెలబ్రేషన్ లో యూనోట్ అడ్రస్ చెప్పుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు నాకు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇద్దరు స్పీకర్స్ మధ్య, యోహాన్ అన్న మరియు ఆర్ శ్రీనివాస్ మధ్య నేను స్పీకర్గా ఉన్నా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఏటన్నా ఆనందం అంటే, నాకు యోహాన్ అన్న మెంటర్, నేనేమో శ్రీనివాస్కి మెంటర్. చూసారా, ఓ మెంటర్కి ఓ మెంటీకి మధ్య ఉన్నాను ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి అమ్మ. అసలు ఓ మెంటర్కి ఒక మెంటీకి మధ్యలో యోహాన్ అన్న అనకపిల్ల ఎంకాం చూస్తున్నప్పుడు నాకు జాబ్ కౌన్సిలర్గా ఉన్నారు, ఉద్యోగం వచ్చింది. అంటే ఎగ్జామ్ పాస్ అయ్యాను, చెప్పిన మార్మోల్స్ పొందారు, రక్షించబడ్డాను. ఇంక ఎగ్జామ్స్ ఉంది. అప్పుడు నేను చదవడం మొదలు పెట్టానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే మార్మోల్స్ పొందానో అప్పుడు బుక్స్ మీద నాకు కాన్సన్ట్రేషన్ పెరిగింది. నిజం చెప్తాను, అంతవరకు ఏమి అర్థమయ్యేది కాదు. అంతవరకు పుస్తకం తీయగానే నా ఫేవరెట్లే, పుస్తకం తీయగానే ఏవో లోకల్ ఊహాలోకలు వెళ్ళిపోవడమే. మార్మోల్స్ ఎప్పుడు పొందానో అప్పుడు బుక్స్ మీద శ్రద్ధ వహించాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మార్మోల్స్ పొందాను. ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే కామర్స్లో క్లాస్ 1, క్లాస్లో నెంబర్ 1గా క్లాస్ 1 వచ్చానండి. అకౌంట్స్ రాయటంలో ఆ విధంగా జీవితాన్ని జీవిస్తున్న ఆ దినాల్లో 85లో నేను అనకాపల్లి చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను. అంటే కుటుంబం మీద బాధ్యత వచ్చింది. వేగం జాబ్ సంపాదించుకొని మా నాన్నగారు అమ్మగారిని పెద్ద చేసేలా, ఓ మంచి ఇల్లు కట్టేలా ఒక బాధ్యత పెరిగిపోయింది. చూసారు, మారుమనిషి ఎప్పుడు పొందానో నా తరకు వే మారిపోయింది. నాన్నగారు కష్టపడుతున్న ఫేకర్లో, అమ్మ ఎంతో కష్టపడుతుంది. ఓ మంచి మాకు ఒక మంచి ఇల్లు ఉండేది కాదు, ఒకే బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, ప్రేయర్ రూమ్ అన్ని అదే రూమ్. అది సొంత ఇల్లు కాదు, ఫేకర్ ఇల్లు. ఇవన్నీ చూస్తున్న జనాల్లో నాకు అర్థమైంది అనమాట. నేను త్వరగా ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్, ఐ వాంట్ టు సెటిల్ ఎర్లీ, ఐ వాంట్ టు ఎర్న్ మనీ టు డెవలప్ మై పేరెంట్స్, టు కన్స్ట్రక్ట్ హౌస్ అనుకుని నేను ప్రారంభించిన దినాల్లో ఎగ్జామ్స్ రాసుకెళ్ళిపోయినా. ఎన్ని ఎగ్జామ్స్ నేనే. ఆర్ఆర్బి నాదే, అంటే పాస్ అవ్వలే రాయడం. ఆర్ఆర్బి నేనే, బిఎస్ఆర్బి నాదే, రైల్వే రిక్రూట్మెంట్ నాదే, పోలీస్ కానిస్టేబుల్ నాదే. రాస్తున్నప్పుడు ఎల్ఐసిలో పాస్ అయ్యానండి. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు, ఎల్ఐసిలో అసిస్టెంట్ అయితే పర్లేదు, గుమస్తాయిని చేయగలరు, కానీ ఈ డెవలప్మెంట్ ఉద్యోగం అంటే చాలా కష్టంతో కూడుకుని పని అని చెప్పారు. సార్ మీరేం చేయగలరు సార్, డెవలప్మెంట్ ఆఫీసర్ మీరు తిరగాలి సార్, ఏజెంట్ పట్టుకోవాలి సార్, ఉద్యోగం చేయడం కష్టమేంటి సార్, మీరు ఎంకామ్ చదువుతారు, ఎంకామ్ ఫినిష్ చేసాను సార్, యూ విల్ బికమ్ ఏ కాలేజ్ లెక్చరర్ అని చెప్పారు నాకు. నాకేమో వేగం సెట్ అయిపోయి నాకు ఉంది. వెంటనే కాల్ లెటర్ పట్టుకొని ఐ వెంట యోహాన్ అన్న గుర్తుందన్నా, మీ ఇంటికి వచ్చి కాల్ లెటర్ ఇచ్చి చూపించి, అన్నా నాకు ఈ జాబ్ వచ్చింది అన్న. చూశారు తమ్మి, జాబ్ మంచి జాబ్ అని చెప్పారు. అందరూ మంచిది కదంటే అన్నేమో మంచి జాబ్ అంటున్నారు. ఏంటంటే మంచి జాబ్ అంటే, ఉన్నారు ఒక ఆయన, మా కొలిగి ఉన్నాడు ఒక ఆయన, చేస్తాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిపో, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతావు, సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఏం పర్లేదని చెప్పారు. అన్న నాకు చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. బట్ దేవుడు 37 ఇయర్స్లో ఆ ఉద్యోగంలో కాలు పెట్టడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు ఫ్రెండ్స్. ఆ విధంగా అన్న నాకు మెంటర్గా ఉన్నారు, మ్యారేజ్లో మెంటర్గా ఉన్నారు. గరివులు 1990కి వచ్చిన తర్వాత ఆర్ శ్రీనివాసరావు ఆయన ఒక స్టూడెంట్గా రావడం జరిగింది. ఆయన సువార్త అందించాము. ఆయన సువార్త అందించిన మొదటి రోజుల్లోనే ఆయన కొండకి వెళ్ళిపోయారు. కొండ, ఏ కొండ అండి అది బాబు, ఏ కొండ బాబు? డిసెంబర్ అవుతాయి కదండి కొండగూడి పండుగ. నవంబర్ 1 మార్మోన్స్ పొందాడు, రక్షించబడ్డాడు శ్రీనివాసు. నవంబర్ 1 నవంబర్ 1 మార్మోన్స్ పొందాడు, రక్షించబడ్డాడు, దేవుళ్ళలోకి వచ్చాడండి. నేను లారెన్స్ గొప్ప సంతోషించేస్తున్నాం, మాకు మంచి ఆత్మ దొరికింది, మంచి స్టూడెంట్ అనుకున్న జనాల్లో డిసెంబర్ 7న ఈ వెంట కొండగూడి పండుగ. అండ్ కేమ్ వితౌట్ ఎయిర్, గుండెతో వచ్చాడు. ఇంక ఇతని మీద మేము ఏం నమ్మకం పెట్టుకుని మేము మా యూ మిషన్ నడిపిస్తాం చెప్పండి. మా ఇద్దరు రాత్రి మాట్లాడుకున్నాం, నైట్ పడుకోకముందు నేను లారెన్స్ పడుకున్నాను. ఎట్రా మన ఈ అబ్బాయి మనకే వస్తాడు పొద్దున్న,
మాట భాష వినుంటాడు తమ్ముడు. సో అలాంటి తమ్ముడు ప్రభుని నమ్ముకొని ప్రభు కొరకు స్థిరంగా నిలబడిపోయాడండి. ప్రభు కొరకు బలపడిపోయాడు. ఎంత బలపడిపోయాడు అంటే, అన్న మేనకోడలు మ్యారేజ్ చేసుకోమని వచ్చింది, పుడిపోయి వచ్చింది శ్రీనివాస్ మేనకోడలు, సొంత మేనకోడలు. వాళ్ళు నాలాగా పూర్ ఫ్యామిలీ, వేగం మ్యారేజ్ చేసుకోవాలి, కూతురు వచ్చింది అనమాట. నా దగ్గరకు వచ్చింది కేసు. ఇప్పుడు అన్న మీరు ఏం చెప్తారు? ఇంకొక అన్నకు అప్పు చెప్పాను, నా వల్ల అవ్వలేదు ఆ సర్జరీ. అప్పుడు ఇంకొక అన్న ఏం చెప్పారంటే, బ్రేక్ వేశారు. బ్రేక్ వేసి మేమేమో ఈ ప్రధాన సామాన్లు రాసేస్తాం, ప్రధాన సామాన్లు అన్నీ కూడా ఉన్నాం. ఏం కావాలి ప్రధానకి? చీర కావాలా, ఇంకేం కావాలా, చెప్పులు కావాలి, రింగి కావాలా, ప్రధాన సామాన్లు డిస్టైర్ అయిపోతుంటే అక్కడి మాకు బ్రేక్ వచ్చింది అనమాట. బాబు ఆగండి బాబు, మేనకోళ్ళు చేసుకోలేడు బాబు, ఇది నువ్వు మేనకోళ్ళు చేసుకుని అడిగారు నన్ను. చేసుకోలేదన్నా. నువ్వు దేవుని చిత్తం చేసావు, నీ మెంటార్కి వాళ్ళు చెప్తావు నువ్వు అని చెప్పినప్పుడు నేను షాప్ అయిపోయాను, తను షాప్ అయిపోయాడు. చక్కగా ప్రొఫైల్ ఆపేసి సుమలతను మ్యారేజ్ చేసుకుని ఇంత హ్యాపీగా ఉన్నాడు శ్రీనివాసు. అంతేకాదు ఆ చిన్న సీడ్ ఈరోజు మన రాష్ట్రానికి స్టేట్ సెక్రటరీ అయిపోయాడండి. ఎంత ఆనందమైన విషయం చెప్పండి. అనుకోలేదు. గుంటూరులో అయ్యారంటే, బాబు గుంటూరులో అనుకోకండి బాబు, గుంటూరులో అయ్యారంటే అది వేరే, విజయవాడ అయ్యారంటే వేరే, హైదరాబాద్ అయ్యారంటే వేరు. కానీ ఒక విజయనగరం జిల్లా మారుమూల ప్రాంతంలో రేపు చూస్తారు, రేపు గరివిడి తాలూకా వీర బాబుది సన్నివేశం చూస్తారు. రేపు గరివిడి తాలూకా ఇది మీరందరూ రేపు ఉదయం రండి తప్పకుండా. గరివిడి విజయనగరం అంతా ఇక్కడ దిగిపోతే ఇక్కడ అనమాట. ఎలా స్టార్ట్ అయిందో చెప్పబోతున్నారు. రకరకాల వెరైటీగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఆ రోజు ఢిల్లీలో జనవరి 26 తారీఖున చూసారా, ఒక్కొక్క రాష్ట్రం తాలూకా సగటాలు వస్తుంటాయి. రేపు ఒక గరివిడి నుంచి సగటం వస్తుంది అనమాట. అదేవిధంగా విజయనగరం నుంచి ఒక సగటం దిగిపోతుంది అనమాట. సాలూరు నుంచి, పార్తపూర్ నుంచి, బొబ్బుల నుంచి. కాబట్టి మీరందరూ రమ్మని మనం వచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఈరోజు ఈ యొక్క రూబీ సెలబ్రేషన్లో దేవుడు యోహానన్న మరియు శ్రీనివాస్ మధ్య దేవుని వాక్యం చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నా గ్రీటింగ్స్లో చిన్న జిల్లా గొప్ప దేవుడు ఘనకార్యం చేసిన దేవుడు హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ పెట్టాను. గ్రీటింగ్స్లో హెడ్డింగ్ పెట్టాను, చిన్న జిల్లా. దిస్ ఈజ్ స్మాల్ డిస్ట్రిక్ట్. ఇది చిన్న జిల్లా. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి కొంత భాగం, వైజాగ్ జిల్లా నుంచి కొంత భాగం తీసుకొని విజయనగరం జిల్లా స్టార్ట్ అయింది 1978లో 79లో. చిన్న జిల్లా, గుర్తింపు లేని జిల్లా, కొత్త జిల్లా. అలాంటి ఆ చిన్న జిల్లాని దేవుడు ఎంతగానో దీవించాడు. ఈ జిల్లా నుంచి ప్రముఖ అంతర్జాతీయ గాయని బయటకు వచ్చారు. ఎవరండి బాబు? అంతర్జాతీయ గాయని విజయనగరం నుంచి బయటకు వచ్చారా? ఎవరమ్మా? పి సుశీల గారు ఈ విజయనగరం మట్టి మీద నుంచి వచ్చారండి. చిన్న జిల్లా. అంతేకాదు సంఘ సంస్కర్తగా రాసినటువంటి గురజాడ అప్పారావు గారు ఈ జిల్లా నుంచి వచ్చారండి. ఏ దేశం మేగినా ఎందుకు కాలిడినా పొగరురా నీ తల్లి భారత్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏ దేశం నుంచి వచ్చారు? ఇప్పుడు ఏలూరు నుంచి వచ్చాడు మురళి. ఏ దేశం వెళ్ళినా విజయనగరం మర్చిపోకూడదు బాబు. డేవిడ్ వచ్చాడా? తాడిపల్లిగూడెం. ఏ దేశం వెళ్ళినా సరే గరుడు మర్చిపోకూడదు బాబు. ఏ దేశం వెళ్ళినా సరే నువ్వు గరుడు మర్చిపోకూడదు. ఆ విధంగా గొప్ప సంఘ సంస్కర్తగా ఉన్నారు గురజాడ అప్పారావు గారు. అలాంటి నేల ఇది, అలాంటి భూమి ఇది. ఇంత చిన్న జిల్లాని దేవుడు ఎంతో దీవించాడు. అంతేకాదు దాంతోపాటు దేవుడు ఏం చేశాడంటే, ఆత్మీయంగా దేవుడు లేపుకున్నాడనే విషయాన్ని మీకు తెలియజేయనివ్వండి. కేవలం సాంఘిక సాంస్కృతిక విషయాల్లో కాదు, మన జిల్లా ఆధ్యాత్మిక ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది. మన జిల్లా నాలంటే ఎంతమంది మారుమూసి పొందారు, ఎంతోమంది స్టేట్ లీడర్స్గా ఉన్నారు, ఎంతోమంది నేషనల్ లీడర్స్గా ఉన్నారు. నాతో పాటు బీబిలి క్యాంప్కి వచ్చారు చైర్మన్ గారు, మధుసూదన్ గారు, బంగారావు. మా ముగ్గురు ఒక బ్యాచ్, ఈసీ క్యాంప్ బ్యాచ్. మేము 82లో మార్పుడిచి పొందాం. ఈరోజు ఆయన నేషనల్ బోర్డులో మెంబర్గా ఉన్నారు. ఆయన బంగారావు రెడీ ఉన్నారు స్టేట్ లెవెల్లోకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. నా పాయింట్ ఏంటంటే, ఏమీ లేదు, చిన్న మార్పుడిచి పొందాం అంతేనండి. కానీ దేవుడు ఎంతో మమ్మల్ని పైకి ఎత్తిన విధానాన్ని మేము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ 40 years చేసిన పరిచర్య ఒక ఎత్తు, రాబోతున్న దినాలు జరగబోతున్న పరిచర్య
ఓకే, దాని విషయం మనం జ్ఞాపం చేసుకోవాలా. 40 ఇయర్స్ చేసుకున్నాం కాబట్టి సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయింది కాదు ఇది. మన అందుకే మనం ఏం పెట్టామంటే థీము రిమెంబర్, రీజాయిస్, రీబిల్డ్. రిమెంబర్, రిమెంబర్ చేసుకోవాలి. ఇక్కడ 3 రకాల పీపుల్ ఉంటారు ఇక్కడ మన మధ్య. ఒకరేమో కేవలం రిమెంబర్ చేసుకుంటారు. రిమెంబర్, ఓహో 40 ఇయర్స్ ప్రకారం జరిగిందా, ఓహో 40 ఇయర్స్ ప్రకారం మారుమనసు పొందామా, రిమెంబర్ వరకు ఆగిపోతారు. రిమెంబర్. కొంతమంది రీజాయిస్, ఇదంతా రిమెంబర్ చేసుకుని రీజాయిస్తో ఉంటారు, సంతోషిస్తారు, ఉల్లాసిస్తారు. అది రెండో బ్యాచ్. మూడో బ్యాచ్ ఏంటంటే కేవలం రిమెంబర్తో రీజాయిస్తో ఆగిపోకుండా రీబిల్డ్ చేస్తారు. అది మూడో బ్యాచ్. ఏ బ్యాచ్లో ఉందాం మనం? ఈ యొక్క రూపీ సెలబ్రేట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ బ్యాచ్లో ఉంటావు? జస్ట్ కేవలం రిమెంబర్ చేసి వెళ్ళిపోతావా? రీజాయిస్తో వెళ్ళిపోతావా? రీబిల్డ్ అక్కర్లేదా? అందుకే అందుకే దేవుడు కమిటీకి ఈ ఆలోచనలు పెట్టాడు. సో వీ హ్యావ్ టు రిమెంబర్, వీ హ్యావ్ టు రీజాయిస్, వీ హ్యావ్ టు రీబిల్డ్ అన్న అంశాన్ని మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం కీనోట్కి వెళ్తే మనం కీనోట్ అడ్రస్లో దానికి హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో, అమ్మా తీసారా? ఆ రోజుల్లో ఈ రోజుల్లో. నా తొలక కీనోట్ అడ్రస్ తొలక హెడ్డింగ్ ఏంటంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఈ రోజుల్లో. ఇది కీనోట్. ఆ రోజుల్లో ఎలా మినిస్ట్రీ ఉండేది, ఈ రోజుల్లో మినిస్ట్రీ ఎలా ఉంది? ఆ రోజుల్లో ఈ రోజుల్లో. ఆ రోజుల్లో 100 రూపాయలతో క్యాంప్ స్టార్ట్ చేసేవాళ్ళం. 100 రూపాయలతోటి 10,000 రూపాయల బడ్జెట్. 10,000 రూపాయల బడ్జెట్ 100 రూపాయలతో స్టార్ట్ చేసేవాళ్ళం క్యాంప్. క్యాంప్ రన్ అయిపోయింది. ఎంతమంది మారుమనసు పొందారు, ఎంతమంది రక్షించబడ్డారు. ఈ రోజుల్లో డబ్బు ఎంత ఉన్నా సరే స్టూడెంట్స్ రావటం లేదు, వచ్చిన రిపీట్ అవట్లేదు, మారుమనసు పొందట్లేదు. చూస్తారా? మన గ్రూప్లో పెట్టాను ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే చాలా మంది చాలా పోస్ట్ చేశారు. ఆ రోజుల్లో మినిస్ట్రీ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగేది. ఆ రోజుల్లో మనకు ఒక క్యాంపస్ వెన్యూస్ లేవు. మనకి ఒక వెన్యూ మనకి ఇప్పుడు కావాలంటే చిన్న ఫోన్ చేసామంటే డాక్టర్ అనిల్ గారు రెడీగా ఉన్నారు ఇచ్చేయడానికి. రండి అన్న, ప్లీజ్ కమ్ హ్యావ్ యువర్ క్యాంప్ ఇన్ అవర్ క్యాంపసెస్ అంటారు. ఒక కాల్ చేస్తే మనకి భారత పొందారు ఎవరు అది? ఆ పాస్టర్ గారు వాల్యూ గ్రీన్ గారు. చిన్న 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 కబురించాలమ్మా, దే గివింగ్ వెన్యూ. ప్రవీణ్ మన ఆర్డి చిన్న కబురు పెట్టామంటే ఐఈటి వచ్చేస్తుంది. మన రామతపురంలో ఐఈటి తాలూకా క్యాంపస్ దే గివింగ్. నా పాయింట్ అంటే మనకి వెన్యూస్ పెద్ద ప్రాబ్లం కాదు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో చాలా ప్రాబ్లం. ఒకరోజు వెన్యూ లేకపోతే సిఎస్సి చర్చిలో సిఎస్సి గ్రౌండ్లో టెంట్ వేసి క్యాంప్ పెట్టాం, గుర్తుందా? వాటర్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఆ వాటర్ ఏం చేసాం, ఈఎస్సి హాస్పిటల్ నుంచి రతనరాజు గారిని మేము రిక్వెస్ట్ చేసుకుని అక్కడి నుంచి వాటర్ మోసుకెళ్ళాం. నేను లారెన్స్ బంగారం మిగతా ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వాటర్ బకెట్లు మోసుకొని వెళ్ళి డ్రమ్ములను నింపి వాళ్ళ స్నానంకి ఇచ్చేవాళ్ళం. నో వెన్యూ. 1992లో వెన్యూ లేదు. లోదరం చర్చ్ కన్స్ట్రక్షన్ లేదు. అప్పుడు చిన్న షెడ్ ఉంది, అది అడిగాం మేము. ఫస్ట్ నెల్సన్ గారిని అడిగాం, ఆయన రామని చెప్పారు. అందరూ క్యాంప్ పెట్టాం. చిన్నది ఏం లేదు సార్, ఏం లేదు సార్, పర్లేదు సార్, వీ ఆర్గనైజ్ క్యాంప్ ఇన్ ద చర్చ్. ఆ క్యాంప్లో మారుమనసు పొందారు మధుబాబు గారు. ఆయన ఈరోజు ఆ చర్చికి ఒక ఎల్డర్గా ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు, నేను ఏదో కల్పించి చెప్పట్లేదు. దేవుని కార్యాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ రోజుల్లో ఈ రోజుల్లో దాని గురించి మనకు వాక్యం తీసుకున్న బైబిల్లో హగ్గై గ్రంథం మనం తీసుకున్నాం థీమ్గా. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం థీమ్గా పెట్టుకున్నాం మనం. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి, లేదంటే సాగునీరులో అది ఇవ్వబడింది మనకి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యం అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది మనం థీమ్గా పెట్టుకున్నాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ అంటే హగ్గై అన్న మాటకి అర్థం ఏంటంటే హూ స్పీక్స్ డివైన్ ఇన్స్పిరేషన్. హగ్గై అనే ప్రవక్త అతను. హగ్గై
హగ్గై అనే మాటకు అర్థం ఏంటంటే హూ స్పీక్స్ డివైన్ ఇన్స్పిరేషన్. అంటే ఆయన మాటలు డివైన్ ఇన్స్పిరేషన్ పట్టుకొస్తుంది అనమాట. ఆత్మీయ ప్రేరణ పట్టుకొచ్చేది ఆయన. ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు హగ్గై. ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉన్నప్పుడు బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని ఓడించి వారందరినీ చెరకి తీసుకెళ్ళిపోయాడు. మందిరం, యెరూషలేము మందిరం మూయబడింది. యెరూషలేము మందిరంలో జనం రావట్లేదు, కానుకలు రావట్లేదు, బళ్ళు రావట్లేదు, అర్పణ రావట్లేదు. లేవీలు ఏం చేస్తారు? అప్పుడు లేవీలు ఏం చేస్తారు? ఇప్పుడు కానుకలు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, అర్పణ రావట్లేదు. లేవీలు గ్రామీణ ఉపాధి పథకంకి వెళ్ళిపోయారండి. లేవీలు ది వెంట్ గ్రామీణ ఉపాధి పథకం అంటే వాళ్ళు అగ్రికల్చరల్ వర్క్ వెళ్ళిపోయారమ్మ లేవీలు అందరూ కూడా ఆ రోజుల్లో. ఎందుకంటే మూయబడింది యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరం క్లోజ్ చేయబడింది. నో ఆఫరింగ్స్ ఇన్ జెరూసలేం when the Babylon king Nebuchadnezzar captured. అలాంటి టైంలో 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉండి ఇర్మియా చెప్పిన మాట ప్రకారం వారు తిరిగి రావడం జరిగిందమ్మా. జెరూసలేంకి వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏం చేయాలా? అది బిల్ చేయాలి. ఇప్పుడు బిల్ చేయాలా? వాళ్ళు బిల్ చేయకుండా సారాంబి గృహాల్లో ఉంటారు. సారాంబి గృహాలు వేసుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు సొంత పనులు చేసుకున్నారు. అమ్మ మాకు మేము బయటకు వచ్చాం, మీ బబులో నుంచి బయటకు వచ్చాం, చాలు మాకు ఇంకా అని వాళ్ళు చంకలు గుద్దుకొని సంతోషిస్తున్నారు. ఆ మందిరం గురించి మర్చిపోయారు. ఆ మందిరం మీద మనసు పెట్టలేదు. అలాంటప్పుడు దేవుడు హగ్గైని లేపుకొని ప్రవచనం పలికిన పుస్తకం అది. 2 అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 2వ అధ్యాయానికి మనం ఏమి పెట్టవచ్చు అంటే 2వ అధ్యాయానికి కంపారిజన్ కనిపిస్తుంది. కంపారిజన్ అంటే హగ్గై మాటలు విన్నారు, వీళ్ళు అందరూ ముందుకు వచ్చారు. వచ్చి దేర్ స్టార్ట్ ద రీబిల్డింగ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ యెరూషలేము మందిరంలో స్టార్టింగ్ సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు అక్కడ యెహోవా తేజస్సు మందిరమును నిండి ఉండెను. సొలొమోను మందిరం కట్టినప్పుడు యెహోవా తేజస్సు షెకెనా మేఘం వచ్చి దిగిపోయింది అనమాట మందిరం మీద. ఇప్పుడేమో ఆ మందిరంలో షెకెనా మేఘం లేదు, మహిమ పోయింది, మసక బారిపోయింది. మహిమ ప్లేస్లో మసక చేరుకుంది. మహిమ ఉండవలసిన ప్లేస్లో మసక వచ్చిందమ్మా. మసక అయిపోయింది, మహిమంతా వెళ్ళిపోయింది. అలాంటి మందిరాన్ని తిరిగి కట్టమని దేవుడు జెరుబ్బేబెలుకి ఆజ్ఞాపించాడు. అవన్నీ మీరు చదువుకునే టైం లేదు కాబట్టి నేను మాకు ఇవ్వబడిన టైము 30 minutes. సో ఫర్ 27 minutes అయింది. 3 minutes టైం ఉంది నాకు. జస్ట్ ఇంకో 5 minutesలో నేను క్లోజ్ చేయాలి. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఆ మందిరాన్ని కట్టినప్పుడు ఆ ముందున్న వాళ్ళు ఉన్నారు అక్కడ, వృద్ధులు ఉన్నారు అక్కడ, చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు వేస్తున్న ఫౌండేషన్, అప్పుడున్న ఫౌండేషన్, అప్పుడున్న మహిమ, ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నారు. చూసి కంపారిజన్. అందుకే 2వ అధ్యాయానికి ఏం పెట్టొచ్చు పేరు మనం, ఇట్ ఈస్ ఎ కంపారిజన్. కంపేర్ చేస్తున్నారు. ఏం కంపేర్ చేస్తున్నారంటే ఆ రోజు ఉన్న మందిరం, ఆ రోజు ఉన్న మహిమ, ఆ రోజు ఉన్న తేజస్సు, ఆ రోజు ఉన్న గ్లోరీ ఈరోజు లేకుండా పోయింది అని ఒకరేమో బాధపడుతుంటే, ఇంకొకరేమో కన్ఫ్యూజ్, ఇంకొకరేమో కంగారులో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ పెట్టుకున్నాం మనం. ఆ ప్రామిస్ ఏంటంటే మునుపటి మందిరము కంటే, అది ప్రామిస్. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యాధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో మందిరం కట్టబడింది. ఈ రోజుల్లో దేవుని రాజ్యం కట్టబడాలి. మందిరం కట్టబడింది, మనం మందిరం కట్టడం లేము. ఇక్కడ చక్కని మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళకి చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఈ నూతన నిబంధనలో, ఈ క్రీస్తు పరిపాలనలో వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ గాడ్స్ కింగ్డమ్ అమంగ్ కాలేజ్ స్టూడెంట్స్.
మన సింగర్స్ చక్కగా రోజు పాటలు పాడాడు ఏంటంటే, కాలేజీ మన కోత ఫలం, విద్యార్థి పంట పొలం. సారీ, కాలేజీ మన పంట పొలం అండి. కాలేజీ మన పంట పొలం, విద్యార్థి మన కోత ఫలం. కాలేజీ మన పంట పొలం అండి. మన పంట పొలం కాలేజీ, మన కోత ఫలం విద్యార్థి కోత ఫలం. ఆ రోజు కనుక ఆ విధంగా కోత ఫలం కోయకపోతే ఈరోజు ఉండేవాళ్ళం మనం? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆ రోజు కనుక మనకు ఆ కోత ఫలం కనుక వాళ్ళు పెట్టుకోకపోతే, కాలేజీ కోత ఫలం పెట్టుకున్నారు వాళ్ళు, కాలేజీ విద్యార్థి పంట పొలం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకోబట్టి మనం రీచ్ అయ్యారు, మన విజయనగరం జిల్లాను రీచ్ అయ్యారు. రేపు చూస్తాం, హిస్టరీ చూస్తాం, జూలియస్ అన్న వాళ్ళు ఎంత ప్రైజ్ పడ్డారో, అన్న వాళ్ళు ఎలా ప్రైజ్ పడ్డారో, ఆశీర్వాదం వాళ్ళు ఎలాంటి శ్రమలు అనిపించారో, భూషణం గారు ఏ విధంగా మొట్టమొదటి స్టాఫ్ కోఆర్డినేటర్గా పనిచేశారో రేపు మనం చూడబోతున్నాం. వాళ్ళ తాలూకా గ్రీటింగ్స్లో, వాళ్ళ తాలూకా ప్రెజెంటేషన్లో మనం చూడబోతున్నాం మనం. సో కాలేజీలో దేవుని రాజ్యం కట్టబడాలి. ఆ రోజు సొలొమోను మందిరం కట్టబడింది. ఈరోజు కాలేజీలో విద్యార్థుల మధ్య దేవుని సామ్రాజ్యం కట్టబడాలి. ఎందుకు కట్టబడాలి? విద్యార్థులు, నశించిపోతున్న విద్యార్థులు. ఈరోజు న్యూస్ వచ్చింది నాకు, వేటి న్యూస్లో, 3 హై స్కూల్ విద్యార్థులు కలిపి ఒక ఎలిమెంటరీ స్కూల్ అబ్బాయిని చంపేశారు. 3 హై స్కూల్ విద్యార్థులు కలిపి ఒక ఎలిమెంటరీ స్కూల్ అబ్బాయిని చంపేశారండి. ఎందుకు చంపారంటే, ఇంట్రాగేషన్ ఏం చెప్తానంటే, మాకు స్కూలు సెలవు కావాలి, మాకు స్కూల్ సెలవు కావాలి, వీ వాంట్ హాలిడే. సో మా స్కూల్లో ఏముందంటే, ఎవరైతే ఒక చనిపోతారో ఆ రోజు మాకు హాలిడే. ఇది సెకండ్ న్యూస్. 2 months బ్యాక్ చెప్పాను నేను. ఫస్ట్ న్యూస్, ఒక 8th క్లాస్ అబ్బాయి 3వ క్లాస్ అమ్మాయిని చంపించాడు. ఎందుకట? స్కూల్ సెలవు. ఫ్రెండ్స్, విద్యార్థుల లోకం మనం చూస్తుంటే భయంకరంగా నశించిపోతున్న విద్యార్థి లోకంలో క్రీస్తు సామ్రాజ్యం ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మనం ఈ మినిస్ట్రీలో కొనసాగుతున్నాం మనం. సో నా పాయింట్ ఏంటంటే, మొట్టమొదటిగా రిమెంబర్ చేసుకుందాం. మనం ఎలా మారుమడుచు పొందో, ఎలా రక్షించబడ్డావు, ఏ అన్నని నడిపించాడు, ఆ అన్న నడిపించకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ అక్క నడిపించింది, అక్కడ నడిపించకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని. కాబట్టి రిమెంబర్ చేసుకుందాం మనం. రిమెంబర్ చేసుకోకపోతే ముందుకెళ్ళాం మనం. యేసేపు జీవితంలో ఆ యొక్క పానదాయకుడు ఏం చేశాడంటే మర్చిపోయాడు. యేసేపు చెప్పడం మర్చిపోయాడు. యేసేపు జైలు ఉన్నప్పుడు కళ్ళ భావం చెప్పాడు, ఇద్దరిని పంపించాడు. బాబు మీరు చెప్పండి నా గురించి చెప్తే, ఈ యొక్క పానదాయకుడు మర్చిపోయాడు కలభావం చెప్పకపోవడం వల్ల. ఆ కలభావం చెప్పకపోవడం ఏం జరిగింది? యేసేపు ఇంకా చెరసాల్లోనే ఉండిపోయాడు. అంటే మర్చిపోయాడు ఆ యొక్క పానదాయకుడు. యేసేపు చెరసాల్లో ఉండిపోయాడు. మనం కూడా దేవుని కార్యాలు మర్చిపోతే స్టూడెంట్స్ ఎక్కడ ఉండిపోతారు? చెరసాలు ఉండిపోతారమ్మా. నువ్వు దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని, దేవుని శుద్ధించి, దేవుని ఆరాధించి, దేవుని పనులు ఉండకపోతే విద్యార్థులు చెరసాలు ఉండిపోతారు అంతే. ఆ రోజు ఎలాగైతే యేసేపు ఉండిపోయాడు చెరసాల్లో, ఈ రోజు విద్యార్థులు ఉండిపోతారు చెరసాల్లో. ఎందుకు కారణం? నువ్వు నేను మర్చిపోయాం. దేవుని మర్చిపోయాం మనం. మన తాలూకా సుఖం, మన తాలూకా సౌఖ్యం, మన తాలూకా లోకం, మన తాలూకా వెళ్ళిపోతున్నాం మనం. ఫ్రెండ్స్, ఆలోచిద్దాం ఒకసారి. రిమెంబర్, రీజాయిస్. చాలా ఉత్సాహం. ఎంత రీజాయిస్ అంటే గొప్ప సంతోషం. అనుకున్నాం మేము అందరూ కూడా మంచి కోట్లు వేసుకొద్దామని. మా కోట్లు వేసుకొని రాదు అసలు. యాక్చువల్గా తమ్ముడికి నేను టక్ నేర్పించాను, శ్రీనివాస్కి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు టై కట్ నేర్పించారు. మాకు టక్ చేసుకోవడం సూట్ వేసి రాదమ్మా మాకు. కానీ జాయ్ఫుల్ కాబట్టి ఏం చేశారు వాళ్ళందరూ కూడా, అందరూ సూట్లు వేసుకోవాలా. రీజాయిస్. ఒకసారి అన్ని జ్ఞాపకం చేసుకుందాం. మా లేడీస్ అందరూ కూడా ఏ చీర కొట్టుకోరు, రెడ్ చీర కొట్టుకోరు, వైలెట్ కొట్టుకుంటారా అని వాట్సాప్ నుండి అవే మెసేజ్లు. గొప్ప రీజాయిస్ అండి బాబు. తప్పు కాదు, గొప్ప సంతోషం. రీజాయిస్. మా అందరిలో గొప్ప బబ్లింగ్ రీజాయిస్ ఉంది మాలో. ఎప్పుడు చూస్తాం, 30 years బ్యాక్ చూస్తాం తమ్ముడు వచ్చాడు, 20 years బ్యాక్ చూసి తమ్ముడు వచ్చాడు. అది చూడగానే మరి ఎంత సంతోషం, ఉప్పొంగిపోతున్న సంతోషం. రీజాయిస్. అయితే నా కీనోట్ అడ్రస్లో ఒక మాట పెట్టాను, రిగ్రెట్ అని పెట్టాను. రిగ్రెట్. ఎందుకంటే రిగ్రెట్ పెట్టాను అంటే,
అయ్యయ్యో! ఆ రోజుల్లో నేను ఇంకా బాగుండలేకపోయినా, ఆ రోజుల్లో ఇంకా నేను బాగుండుంటే బాగున్నేమో అన్న బాధ ఉండాలని పెట్టాం అంతే. ఆ రోజుల్లో నేను గరీబులో ఉన్నాను, ఇంకా బాగా మిర్చి చేయలేకపోయాను. భారతపురంలో ఉన్నాను, ఇంకా బాగా మిర్చి చేయలేకపోయాను. విజయంలో ఉన్నాను, బాగా మిర్చి చేయలేకపోయానని అని చిన్న బాధపడుతూ, ఆ సంతోషం ఒక పక్క ఉంటూ, ఇంకో పక్క బాధపడుతూ, ఇంకో స్టెప్‌కి వెళ్ళిపోవాలి. ఆ స్టెప్పే రీబిల్డ్. ఏదమ్మది? రీబిల్డ్. తిరిగి కట్టాలి. తిరిగి కట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా నోట్స్‌లో రీబిల్డ్ గురించి ఒక 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తానమ్మా. రీబిల్డ్‌కి ఏం కావాలంటేనట, పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఉండాల. పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అనుభవించాలి ప్రతిరోజు కూడా. అందుకే క్వైట్ టైం నేర్పించారు ఈలో. ఇప్పటికీ రాస్తుంటాను క్వైట్ టైం నోట్స్. రాస్తుంటా క్వైట్ టైం నోట్స్. అమ్మ నోట్స్ రాస్తున్నారు క్వైట్ టైం నోట్స్. ఏటన్నా సెలబ్రేషన్ మరి ఇదేటన్నా అంటారా? క్వైట్ టైం. మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏంటంటే చాలా గట్టి. కమిటీ మీటింగ్ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే అందరూ క్వైట్ టైం చేశారా అడుగుతాడు. చేయలేదా? కమిటీ మీటింగ్ 10 మినిట్స్ ఎడ్జర్న్ చేసాం. ఎడ్జర్న్ ఒక అరగంట సేపు కమిటీ మీటింగ్ ఎడ్జర్న్ అంటే పోస్ట్ పోన్ చేసి అరగంట సేపు. ఈ అరగంట లేట్ చేయాలి? చెప్పండి అమ్మా. క్వైట్ టైం చేయాలా? క్వైట్ టైం చేయని కమిటీ మెంబర్ ఏ కమిటీ కూర్చొని వచ్చి కమిటీ క్వైట్ టైం చేయకపోతే ఎడ్జర్న్ చేసేటట్టే. తమ్ముడు చాలా ధైర్యం, యాషింగ్ అండ్ డేరింగ్. కమిటీ మీటింగ్ పోస్ట్ పోన్ చేస్తామన్నా అన్నాడు. ఏం బాబు అన్నాను. క్వైట్ టైం చేయకుండా వచ్చారని వీళ్ళందరూ అన్నాడు. కమిటీ మెంబర్స్ క్వైట్ టైం చేయకుండా కమిటీ మెంబర్స్ ఉంటే ఇంకెందుకండి? అంటే పవర్ ఎలా వస్తుంది మనకి? పవర్ ఉందా నీలో? పవర్ రీబిల్డ్ చేయబోతున్నావు నువ్వు. రీబిల్డ్ చేయడానికి పవర్ ఉందా నీకు? రెండో పవర్ ఏంటంటే అండి, పవర్ ఆఫ్ ప్రేయర్. పవర్ ఆఫ్ ప్రేయర్ ఉందా నీకు? ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి ఉందా నీకు? మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. సో కాబట్టి అది రెండో పాయింట్. అయితే మూడో పాయింట్ ఏంటంటే పవర్ ఆఫ్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తి జీవితం పవర్ ఉందా? పవర్ జనరేట్ అవుతుందా? ఈ పవర్ చూస్తారు, ఎలక్ట్రికల్ పవర్. ఇది ముందు జనరేట్ అవుతుంది. జన్కో అంటాడు, జనరేట్ అవుతుంది, తర్వాత డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నాలో ఉదయం పూట పవర్ జనరేట్ అవుతుంది. క్వైట్ టైం ద్వారా, ప్రార్థన ద్వారా జనరేట్ అవుతుంది పవర్. ఆ జనరేట్ అయింది ఏంటంటే తర్వాత ఆఫీస్లో, నా తలకు ఇంట్లో అది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. సో నీకు పవర్ జనరేట్ అవుతుందమ్మా? లేకపోతే ఎప్పుడు ఆగిపోయింది పవర్? నో పవరా? నో పవరా? సో పవర్ జనరేట్ అవ్వాలా? పవర్ ఏమన్నా డిస్ట్రిబ్యూట్ అవ్వాలా? ఆ డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్లే సంతోషం లేదు నీలోన. ఆ సంతోషం నీలో లేదంటే పవర్ జనరేట్ అవ్వట్లేదు. రోజు ఉదయం పూట పవర్ జనరేట్ అవ్వాలా. అందుకే రాసాం అక్కడ, మనం రీబిల్డ్ చేయడానికి నీకు పవర్ జనరేట్ అవ్వాలా, పవర్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలా, పవర్ పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్కో అంటారు, ఏపీ ట్రాన్స్కో అంటారు. అటువంటి అంటే వాళ్ళు పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా పంపుతారు మన ఇంట్లోకి. ఇంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది వీధిలో, ఆ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పవర్ మనకు వస్తుంది అనమాట. సో నీలో పవర్ ఉంటే ఏదైనా ట్రాన్స్ఫర్ చేయగలవు నువ్వు. కాబట్టి పవర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని కోరుతున్నాను నేను. చివరిగా పవర్ ఆఫ్ యూనిటీ. పవర్ ఆఫ్ యూనిటీలో ఎంత పవర్ ఉందండి? మా జిల్లా వాళ్ళు ఎంత చేయగలమండి? ఆర్సీ గారు, మా జిల్లా వాళ్ళు ఎంత చేయగలమా మేము? మీరు కంపేర్ చేసుకుంటే వైజాగ్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ చేస్తున్నారండి. మా జిల్లా వాళ్ళు ఎంత ఆర్గనైజ్ చేసి ఎంత చేసే లేదమ్మా మాకు. ఓ ప్రోగ్రెస్ షీట్ రాదు. మా లెక్చరర్ ఉన్నారు కాబట్టి, మాకు ప్రొఫెసర్ ఉన్నారు కాబట్టి కొంత ఒక ఆర్గనైజ్డ్గా ఒక 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 సాఫ్ట్వేర్ అని, ఒక డిటిపి అని, బాబు ఉన్నాడు అతను, ఎవరు మన ప్రశాంత్. మాకేం రావమ్మా, మాకు వచ్చిన దాన్ని రాసుకెళ్ళిపోవడం, తీసుకెళ్ళిపోవడం. బొబ్బులో మేమందరం ఉన్నాం తెలియ, బొబ్బులో అనుకోకండి అమ్మా. అలాంటి జిల్లాని దేవుడు ఎంతకన్నా దీవించాడంటే ఈరోజు ప్రభుత్వం నమ్మకంగా ఉండడానికి. మాకు తెలిసిన తక్కువైనా సరే, ప్రభు గారు సాగిపోదాం, తెలిసిన తక్కువైనా సరే ప్రభు గారు ముందుకెళ్దాం అన్నటువంటి యూనిటీ మాలో ఉంది. ఒకరు రావాలి, నడిపించడం లేట్ అయిపోయింది. లేట్ అయితే మాకేం పెద్ద జస్ట్ బాధ అనిపించింది, కానీ వచ్చి నడిపించారు ప్రోగ్రామ్. కమిటీలో అనుకుంటే రారు మా వాళ్ళు, అయినా మేము పెద్ద బాధ అనిపిస్తుంది, కానీ పెద్ద పాయింట్ కాదు. 10 కమిటీ మీటింగ్లో ఎంత ఉత్సాహంగా నడిపించుకున్నాం. ప్రతి కమిటీ మీటింగ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడిపించుకొని ఈ రోజు ఎంత స్థాయిగా. ఇదిగో రేపు చూడండి, ఇంకా మా తాలూకా
యూనిటీ ఎంత ఉందో. అంటే గొప్పగా చెప్పట్లేదు నేను, గాడ్స్ పవర్ వాళ్ళు జనరేట్ అయ్యింది. చివరిగా ఒక ఛాలెంజ్ చెప్పి క్లోజ్ చేస్తాను. చివరికి ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను తీసుకెళ్తున్నప్పుడు మోషే గారికి వాళ్ళకి ప్రామిస్ చేశారు. మనషే గోత్రం, రూబేనీయులకు, ఇంకా గాదీయులకు, ఆ 2.5 గోత్రాలకి యోర్దాన్ పక్కనే, మీరు యోర్దాన్ దాటగానే మీకు ప్లేస్ ఇస్తామయ్యా, ఆ ప్లేస్లో మీరు సెటిల్ అయిపోమని చెప్పాడు మోషే. అదేవిధంగా యోర్దాన్ దాటారు, వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ యోర్దాన్ పక్కన ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోతున్నారు వాళ్ళు, ఈ 2.5 గోత్రాల వారు. మిగతా 10 గోత్రాల వారు ఏం చేయాలంక జర్నీ చేయాలి. చెప్పిన 40 years అంటే అది జర్నీ. 40 years మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఒక జర్నీ తెలియజేస్తుంది. 40 years ఒక తరాన్ని తెలియజేస్తుంది. 40 days ఉపవాస ప్రార్థన తెలియజేస్తుంది. 40 తలకు ఇంపార్టెన్స్ అది. ఆ విధంగా ఆ జర్నీలో యోర్దాన్ దాటారు, ఆ 2.5 గోత్రాలు సెటిల్ అయిపోతున్నారు. అప్పుడు యెహోషువ చెప్తాడు, ఏం చెప్తాడో ఒక మాట చూసి క్లోజ్ చేద్దామండి. బైబిల్లో ఒక మాట, ఒక మాట, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అది చూసి క్లోజ్ చేస్తాను బ్రదర్. ఒక 5 minutes లేట్ అయింది, సారీ. ఒక మాట నేను చూసి చదివి క్లోజ్ చేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మరియు నేనే చూద్దానమ్మా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12. ఇది మనకి ఛాలెంజ్. మరియు రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు యెహోవా ఎలాగో ఆజ్ఞాపించును. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని, పరాక్రమవంతులను సూర్యులైన మీరందరూ యుద్ధ సన్నుద్ధులే మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడిని యెహోవా వారికి ఇచ్చు దేశంలో స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయము చేయవలెను. మీరును సహాయం చేయవలను అంటే అర్థం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ 2.5 గోత్రాల వారు సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక ప్రాపర్టీ దేవుడు ఇచ్చాడు. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాలి. అప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు సెటిల్ అయిపోయారు అంటే, మీరు మారుమనసు పొందారు, మీరు రక్షించబడ్డారు, మీ లైఫ్స్ బాగుపడ్డాయి, మీకు మంచి జాబ్స్ వచ్చాయి, మీరు చక్కగా సెటిల్ అయిపోయారు, మీకు మంచి ఇన్కమ్ ఉంది, మీరు చక్కగా క్రీమీ లేయర్ అయిపోయారు మీరు అందరూ కూడా. అయితే మీ తరం వస్తుంది ఒకటి, స్టూడెంట్స్ వస్తారు. ఆ సంగతి ఏంటి? వాళ్ళకి ఇవ్వద్దా? దేవుని రాజ్యంలో వాళ్ళు వాటలు చేయొద్దా? దేవుని రాజ్యంలో వాళ్ళు చేర్చొద్దా? మీరు సెటిల్ అయిపోయి సరిపోద్దా? మీరు సెటిల్ అయిపోయి సరిపోద్దని ఛాలెంజ్ చేశాడు యెహోషువ. ఈరోజు అదే ఛాలెంజ్ తీసుకుందాం మనందరం కూడా. అదే ఛాలెంజ్ తీసుకుందాం మనందరం కూడా. ఏ ఛాలెంజ్ అంటే, ప్రభు నన్ను సెటిల్ చేసావు, గరివుల్లో ఉన్నప్పుడు, ఉబ్బుల్లో ఉన్నప్పుడు, భారతంలో ఉన్నప్పుడు నన్ను సెటిల్ చేసావు. అయితే నా తర్వాత ఒక తరాలు వస్తుంటాయి, ఇంకా వాళ్ళ సంగతి ఏంటి? ఆ విద్యార్థి లోకం ఏంటి? ఆ కాలేజీ పరిస్థితి ఏంటి? ఆ హాస్టల్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అంతేనా? నాతో లాస్టా? నాతో అయిపోయింది ఇంకా ఆత్మీయ జీవితం? నా వరకేనా ఆత్మీయ జీవితం? వాళ్ళకి అక్కర్లేదా? వాళ్ళకి తీరుతుంది తెలియదు, లైఫ్ అంటే తెలియదు. అంటే చెప్పొద్దా? నువ్వు మార్పుడిచి పొందావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ప్రభుని అంగీకరించావు, నీకు ప్రార్థన తెలుసు, పాపను జయించడం తెలుసు నీకు, శోధన జయించడం తెలుసు నీకు. ఆ చెల్లికి చెప్పలేవా? ఆ తమ్ముడికి చెప్పలేవా? విద్యార్థి లోకానికి అందించొద్దా? వాళ్ళు సెటిల్ వద్ద మనలాగా ఆ పీస్ వద్దా వాళ్ళకి కూడా? మనలాగా ఆ సంతోషం వద్దా వాళ్ళకి కూడా? మనలాగా ఆ ఆనందం వద్దా వాళ్ళకి? చెప్పండి అమ్మా. మనం తాగిపోదామా? నేను కాబట్టి మార్పుడిచి పొందాను, నేను కాబట్టి రక్షించబడ్డాను అని ఆగిపోతామా? ఛాలెంజ్ తీసుకుందాం ఈరోజు మనం. ప్రభువా, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు అయ్యా. నా తర్వాత తరం 2025 ఒక బ్యాచ్ వస్తుంది, 26లో ఒక బ్యాచ్ వస్తుంది, 27లో ఒక బ్యాచ్ వస్తుంది, 30లో ఒక బ్యాచ్ వస్తుంది ప్రభా, 40లో ఒక బ్యాచ్ వస్తుంది అయ్యా. ఆ సంగతి ఏంటి? 2024-25 బ్యాచ్కి 1982లోనే వాళ్ళు ప్రారంభించారు ప్రార్థన చేయడం. 1980లోనే ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థన ఫలితంగా ఈరోజు మనం ఉన్నాం ఫ్రెండ్స్. సో టేక్ ఇట్ సీరియస్, టేక్ ఇట్ టు హార్ట్లో తీసుకుందాం. ప్రభా, ఆ రోజు యెహోషువ ఎలాగైతే వాళ్ళని ఎంకరేజ్ చేసి వారికి శ్వాస వచ్చినంత వరకు పాటుపడ్డాడో, మనం కూడా మనం బలపరుచుకుంటూ
అలా కాలేజీ నా యొక్క పంట పొలం, విద్యార్థి నా కాలేజీ నా పొద్ద పొలంగా తీసుకొని మనందరం కూడా ఈ యొక్క సెలబ్రేషన్లో గొప్ప విషయాలు జ్ఞాపకం చేసుకుని గొప్ప సంతోషంతో రీబిల్డ్ కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాక్యము మన వినుకుల్లో దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. పవర్ఫుల్ మ్యాన్, ప్రాక్టికల్ మ్యాన్, పవర్స్ గురించి చెప్తూ కంక్లూడ్ చేశారు. మనకు ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారు. ఆ కీనోట్ అడ్రస్లో మిగిలిన విషయాలు మనం చూసుకుందాం. దేవుడు తన దాసుని బలంగా వాడుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ బేబీ రత్నం ప్రమరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ లోపల క్వైర్ వారు బ్రీఫ్ వర్షిప్ సాంగ్ ప్రిపేర్ అయ్యి వారు పాడడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకొని నేను కీనోట్ అడ్రస్ ద్వారా మాతో ఎంతో మాట్లాడారు, నేను బలపరిచారు. నేను ఈ 40 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రజెంట్ మేము ఎలాగున్నాము, నెక్స్ట్ మా తర్వాత జనరేషన్ విషయంలో మేము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, నైనా తండ్రి ఏ విధంగా నైనా తండ్రి వారిని దేవుని యొద్దకు నడిపించాలనే విషయాల ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచారు తండ్రి. ప్రభువా, ఈ యొక్క కృతజ్ఞత కూడిక జరిగించుకోవడానికి తండ్రి అనేక విషయాలు మీరు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకా అనేక మంది స్టూడెంట్స్ నైనా తండ్రి వారిని కట్టడానికి నీలో నైనా మీరు ఎంతగానో ఈ సమయంలో మాట్లాడారు. చెప్పబడిన కీనోట్ అడ్రస్ లో చెప్పబడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచండి. వాటి ద్వారా మేము బయటికి వెళ్ళినప్పుడు మీరు అప్పగించిన బాధ్యత మోషే తర్వాత యెహోషువ ఎలా నిర్వర్తించారో అలాగా నైనా మా పెద్దలు మా తర్వాత ఉన్నవారు నడిపించి మాకు అప్పగించినప్పుడు మేము కూడా మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ ని సిద్ధపరచడానికి మమ్మల్ని వాడుకోమని చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించమని అడుగుచు నజరేయుడగు యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.